హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రంలో జనవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి విలేజ్లో గ్రామ సభలైతే నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఈ గ్రామ సభలలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల వంటివి అప్లై చేసుకోవచ్చని చెప్పడం అయితే జరిగింది. అసలు ఈ పథకాలకు ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇవి అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్లు ఏంటి, ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా జనవరి 26వ తేదీ నుంచి ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా స్కీమ్కు సంబంధించి జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు అసలు ఎవరు అప్లై చేసుకోవాలి, ఇదివరకు రైతు భరోసా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలా, లేదంటే కొత్తగా పొలము రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, అంటే ఎవరైనా చనిపోయిన పొలాన్ని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ పౌతి ద్వారా చేసుకున్న వాళ్ళు, లేదంటే కొత్తగా పొలం కొన్న వాళ్ళు చేసుకోవాలా, ఇట్లాంటి సమాచారం అయితే ఇంకా తెలియడం అయితే లేదు. తెలియగానే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఇదివరకే ఇందిరమ్మ ఇల్లు ప్రజాపాలనలో కానీ కులగణన సర్వేలో ఇందిరమ్మ ఇళ్లకు ఎవరైనా అప్లై చేసుకుంటే దాంట్లో గనక మీ పేరు రానట్లయితే ఇప్పుడు 21 నుంచి 24వ తేదీ వరకు అయితే ఇందిరమ్మ ఇల్లుకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఈ అప్లై చేసుకుని ఎంపికైన వాళ్ళను జనవరి 26వ తేదీన అయితే లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు, ఈ రేషన్ కార్డులు లేక చాలామంది తెలంగాణ రాష్ట్రంలో చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. మెయిన్గా అన్నిటికంటే ముఖ్యంగా రేషన్ కార్డులు అయితే ఎప్పుడు ఇస్తారని చాలామంది ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పెళ్ళైన 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వాళ్ళ భార్య పేరు కానీ పిల్లల పేరు కానీ రేషన్ కార్డులో లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. అయితే మొన్న రేషన్ కార్డుకు సంబంధించి లిస్టు రావడం అయితే జరిగింది. ఆ రేషన్ కార్డు లిస్టులో గనక మీ పేరు లేనట్లయితే మీరు ప్రజాపాలనలో కానీ, లేదంటే కులగణన సర్వేలో కానీ, లేదంటే మీరు ప్రజావాణిలో అప్లై చేసుకున్న ఎవరైనా సరే రేషన్ కార్డు లిస్టులో మీ పేరు లేనట్లయితే ఈ జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు మీరు ఎవరెవరైతే సపరేట్గా మీ రేషన్ కార్డు మీకు కావాలి అనుకుంటున్నారో మీ అప్లికేషన్ ఫామ్ రాసి మీ ఆధార్ కార్డు జిరాక్స్లు అయితే పెట్టి మీ గ్రామ సభలో ఇవ్వండి. ఈ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో తెలియకుంటే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో చూసి మీరైతే అప్లికేషన్ అయితే ఫిలప్ చేసి దానికి అటాచ్మెంటు ఆధార్ కార్డ్స్ అయితే పెట్టి మీ గ్రామ సభలో అయితే ఇవ్వండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా ప్రతి విలేజ్లో లిస్ట్ అయితే రావడం అయితే వచ్చింది. ఈ లిస్టులో పేరు ఉపాధి హామీ పథకం కింద 20 రోజులు ఎవరైతే పనికి వెళ్ళారు, అదేవిధంగా వెళ్ళిన వారికి పట్టా పాస్బుక్, అంటే పొలం లేని వాళ్ళ పేర్లైతే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. దాంట్లో గనక కూడా మీ పేరు రానట్లయితే మీరైతే మీ గ్రామ పంచాయతీలో గ్రామసభ ఉన్న రోజైతే అప్లికేషన్ అయితే పెట్టండి. ఈ రోజు నుంచి ప్రభుత్వం అయితే మరొకసారి దరఖాస్తులు స్వీకరిస్తుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకైతే పంపించడం అయితే జరిగింది. అయితే చాలామంది పేర్లు లేవని ఆందోళన చెందడం వలన మళ్ళొక అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచించి జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు గనక అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇవి ఏది వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.